సో ఫైనల్లీ రియల్మీ కంపెనీ ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి మన ఇండియాలో అఫీషియల్గా 6i మొబైల్ ఫోన్ అయితే లాంచ్ చేశారు. రీసెంట్గా వీళ్ళు ఇండోనేషియాలో అనుకుంటా ఈ మొబైల్ ఫోన్ని రియల్మీ 6 అనేటువంటి పేరుతో లాంచ్ చేశారు. చిన్న స్లైడ్ చేంజ్, ఒక కెమెరా డిపార్ట్మెంట్ తప్ప ఆల్మోస్ట్ మిగతాదంతా కూడా సేమ్ టు సేమ్. ఈ రోజు ఈ ఎపిసోడ్లో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు దీని ఫస్ట్ సేల్, దీని ప్రైస్ ఏంటని చూసేద్దాం. ఫ్రెండ్స్, నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యార్. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో మొదటిగా ఇక్కడ ప్రాసెసర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో మనకి MediaTek Helio G90T ప్రాసెసర్ మన ముందు తీసుకొని రావడం జరుగుతుంది. సో ఇది వచ్చేటప్పటికే మనకి ఒక ఆక్టా కోర్ ప్రాసెసర్ విచ్ కమ్స్ విత్ మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికే 2 GHz 12 నానోమీటర్ బిల్ఫిట్ టెక్నాలజీ మీద దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఇక దీంట్లో జీపీ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఆమ్కి సంబంధించినటువంటి G76 జీపీ ఇందులో రావటం మరొక విశేషం. సో ఈ సెగ్మెంట్లో ఇంత పవర్ఫుల్ ప్రాసెసర్ మనకి గేమింగ్ కోసం కొంచెం బెటర్గా పెర్ఫార్మ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక దీంట్లో ర్యామ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే LPX DDR4 టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ని మన ముందు తీసుకొస్తున్నారు. అలాగే దీంట్లో డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ని మన ముందు తీసుకొని రావడంతో పాటు UFS 2.1 స్టోరేజ్ని మన ముందు తీసుకొస్తున్నారు. సో ఇట్లాంటి మిడ్ రేంజ్ సెగ్మెంట్కి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్లో ఇంతకు మించి మనం స్టోరేజ్ని కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇక దీంట్లో డిస్ప్లే కేటగిరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 6.5 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ IPS డిస్ప్లేని మన ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. అలాగే స్క్రీన్ టు బాడీ రేషియో విషయానికి వచ్చారు అన్నట్లయితే 90:5 ఆస్పెక్టాస్ రేషియో తోటి, అలాగే ఫ్రంట్ వచ్చేటప్పటికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్తో ఇది ప్రొటెక్ట్ చేయడం మరొక విశేషం. ఇక దీంట్లో మనకి స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఏదైతే ఉందో మనకి 90 హెర్ట్జ్గా తీసుకొస్తున్నారు. సో ఈ మిడ్ రేంజ్ సెగ్మెంట్లో ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ అన్నింటిలో ఇది మొట్టమొదటి మొబైల్ అని కూడా అనుకోవచ్చు మనకి ఈ స్క్రీన్ రిఫ్రెష్ రేట్తో రావటం. సో అది కూడా IPS డిస్ప్లే, కానీ AMOLED డిస్ప్లే బాగుండేది, కానీ AMOLED ఇచ్చారన్నట్లయితే మళ్ళీ ప్రైస్ కొంచెం హైక్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక దీంట్లో మనకి పంచువల్ సెటప్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక లెఫ్ట్ సైడ్ కార్నర్లో మనకి రావడం అయితే జరుగుతుంది. ఇది ఒక మంచి విషయం. మనకి కార్నర్లో ఉంటే పెద్దగా మనం గేమ్స్ ఆడేటప్పుడు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఫుల్ స్క్రీన్ వ్యూని అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. దీంట్లో బ్యాటరీ అండ్ అట్ ద సేమ్ టైం ఛార్జింగ్ టెక్నాలజీ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో మనకి 4300 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు మనకి ఇది ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా సపోర్ట్ చేస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మనకి 30 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఏదైతే మనకి ప్రీమియం సెగ్మెంట్లో ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ ఛార్జింగ్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఈసారి మనకి మిడ్ రేంజ్ కూడా వచ్చేసినాయి. ఇది వచ్చేటప్పటికే కేవలం 40% ఆఫ్ ద ఛార్జింగ్ అనేది జస్ట్ 15 minutesలో కంప్లీట్ చేసుకుంటుంది. ఎవరైతే ఫాస్ట్ ఛార్జింగ్ కోసం చూస్తుంటారో, అఫ్ కోర్స్ మనకి బ్యాటరీ యొక్క కెపాసిటీ కొంచెం తక్కువ ఇచ్చినా ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఇచ్చారు కాబట్టి ఫోన్ అనేది లైట్ వెయిట్ గాను అండ్ అట్ ద సేమ్ టైం మళ్ళీ బ్యాటరీ డ్రైన్ అయిన తర్వాత ఫాస్ట్గా ఛార్జ్ చేసే ఆప్షన్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు. ఇది ఒక మంచి విషయం. ఇక దీని కమ్యూనికేషన్ పోర్ట్ విషయానికి వచ్చారు అన్నట్టే 3.5mm ఆడియో జాక్తో పాటు USB Type-Cకి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ పోర్ట్ కూడా ఇందులో రావడం మరొక విశేషం. ఇక దీని అవైలబిలిటీ కలర్స్ విషయానికి వచ్చారంటే వీళ్ళు ఇండోనేషియాలో లాంచ్ చేసిందేమో బ్లూ అండ్ వైట్ కలర్, కాకపోతే మన ఇండియాలో వచ్చేటప్పటికే వీళ్ళు లూనార్ వైట్ అని అండ్ అట్ ద సేమ్ టైం దీంట్లో మనకి మరొక కలర్ ఎలిప్స్ బ్లాక్ అని చెప్పి కూడా మన ముందు తీసుకొని రావడం జరిగింది. ఇక రేర్ కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కింద మన ముందు తీసుకొచ్చారు. అలాగే 8 మెగాపిక్సెల్ ఇది అప్ టు 120 degrees దాకా వైడ్ యాంగిల్ సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక మరొక 2 మెగాపిక్సెల్ ఇది వచ్చేటప్పటికే మనకి పోర్ట్రేట్ లెన్స్ కోసం అండ్ అట్ ద సేమ్ టైం అండ్ మరొక 2 మెగాపిక్సెల్ కెమెరా ఏదైతే ఉంది ఇది మ్యాక్రో లెన్స్ కోసం మన ముందు తీసుకొని రావడం జరిగింది. ఇక ఫ్రంట్ యాజ్ యూజువల్లీ మీకు తెలిసిందే 16 మెగాపిక్సెల్ కెమెరాని మన ముందు తీసుకొచ్చారు. ఇక దీంట్లో వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ విషయానికి వచ్చారంటే దీనిలో 4K వచ్చేటప్పటికి రికార్డింగ్ కాదు, 1080pలో 30 FPS అలాగే 60 FPS, అలాగే ఫ్రంట్ కూడా మీరు 1080pలో 30 FPS 60 FPSతో పాటు స్లో మోషన్ వచ్చేటప్పటికి అప్ టు 720p అది కూడా 30 FPSలో మీరు వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇక దీంట్లో సిమ్ కార్డ్ టెక్నాలజీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక మన ఇండియన్స్కి ఇష్టమైనటువంటి డ్యూయల్ సిమ్ కార్డ్ స్లాట్తో పాటు డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. దీంట్లో సెక్యూరిటీ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో బేస్డ్ ఫేస్ అన్లాక్తో పాటు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ని మన ముందు తీసుకొచ్చారు. సో ఏదైతే మనం రెడ్మీ Note 9 Proలో చూస్తాము, Note 9 Pro Maxలో చూస్తాము, సేమ్ అదే విధంగా. సో ఇక్కడ కొంచెం మనకి బెటర్ ఉండేటువంటి అవకాశం ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం దీంట్లో మనకి వైర్లెస్ టెక్నాలజీ విషయానికి వచ్చారు అన్నట్టే డ్యూయల్ 4G టెక్నాలజీ సపోర్ట్ చేయడంతో పాటుగా 2.4 GHz అలాగే 5 GHzకి సంబంధించినటువంటి వైఫై టెక్నాలజీ సపోర్ట్ చేయడం అండ్ అట్ ద సేమ్ టైం మనకి బ్లూటూత్ 5.0 సపోర్ట్ చేయడం కూడా మరొక విశేషం. ఇక దీంట్లో సాఫ్ట్వేర్ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి Android 9 ఆపరేటింగ్ సిస్టమ్ అదే నుండి Realme UI కస్టమ్ స్కిన్ తోటి మనకు రావడం జరుగుతుంది. ఇక ఫైనల్ గా దీనికి సంబంధించినటువంటి అవైలబిలిటీ, స్టోరేజ్ అండ్ అట్ ద సేమ్ టైం ప్రైసింగ్ గురించి మనం చూద్దాం. సో దీంట్లో బేసిక్గా మనకి 2 వేరియంట్స్ ఉంటాయి, 4+64GB అలాగే 6+128GB. 4+64GB వేరియంట్ ఏదైతే ఉందో 12,999 అంటే 13,000 రూపాయలకి తీసుకొని వచ్చారు. ప్రైస్ మాత్రం చాలా అగ్రెసివ్గా తీసుకొచ్చారు. 90 Hz రిఫ్రెష్ రేట్ ఉన్నటువంటి డిస్ప్లే మనకు 13,000 రూపాయలు అంటే రియల్లీ సూపర్. అలాగే దీంట్లో నెక్స్ట్ వేరియంట్ ఏదైతే ఉందో 15,000 రూపాయలు అంటే 14,999 రూపాయలు. అండ్ దీని మొట్టమొదటి సేల్ వచ్చేటప్పటికే మనకి ఈ నెల 31st మధ్యాహ్నం 12 o'clockకి realme.com అలాగే ఫ్లిప్కార్ట్ ద్వారా మన ముందుకు రానుంది. ఇక ప్రైస్ అయితే నాకు చాలా అవసరం అనిపించింది. బేస్ వేరియంట్ ఏదైతే ఉందో ఫెంటాస్టిక్ ప్రైస్లో తీసుకొచ్చారు. మీకేమనిపిస్తుంది లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు రియల్మీ కంపెనీ మన ఇండియాలో లాంచ్ చేసినటువంటి Realme 6i మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి
కంప్లీట్ డీటెయిల్స్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఉన్న గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి అప్డేట్ అండ్ న్యూస్తో పాటు వాటి అన్బాక్సింగ్స్, ఫుల్ రివ్యూస్ అన్ని కూడా తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.